జయ శ్రీమన్నారాయణ. మనం సుందరాకాండలో ఇప్పుడు మూడో భాగం చెప్పుకోబోతున్నాం. ఈ మూడో భాగంలో మనకి హనుమ సీతాన్వేషణ అనేది పూర్తి చేసి మనకి అమ్మ దర్శనాన్ని కలిగజేస్తాడనమాట. ఇప్పుడు ప్రార్థన చెప్పుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద సరైనం జహి రావణం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనం చెప్పుకున్నాం సుందరకాండలో 3 భాగాలు ఉంటాయని. మొదటి భాగం అన్వేషణ, తర్వాత దర్శనం, ఆ తర్వాత విరోధి మర్దనం అంటారు. అంటే హనుమ సీతమ్మని ఏం చేస్తాడు? ఫస్ట్ వెతుకుతాడు, తర్వాత చూస్తాడు, ఆ తర్వాత ఆమెని బాధిస్తున్న రాక్షసులని చంపుతాడు. ఇలాగే మన ఆత్మని గురించి కూడా అన్వేషించుకుంటే ముందు ఆత్మని అన్వేషించాలి అనేక సాధనల ద్వారా, తర్వాత దర్శించగలగాలి. అప్పుడు దర్శిస్తే దర్శించడానికి భగవంతుడిని పొందడానికి అడ్డు ఉన్న పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలన్నమాట. ఇది సుందరకాండలో ముందు భాగం. ఇప్పుడు మనం అన్వేషణ వరకు పూర్తి చేయగలుగుతున్నాం. ఇంకా 2 భాగాలు ఉంటాయి. అయితే హనుమ ఏం చేస్తున్నాడు? ఎన్నో రమణీయమైన వస్తువులను చూస్తున్నాడు. అలాగే ఎంతో అనుభూతి చెందినాడు. కానీ చూడవలసిన సీతను మాత్రం చూడలేకపోయాడు. ఎన్నో గదులున్న భవనాల్లో ప్రవేశించాడు. ఆ దానిలో ఉన్న మహాగృహానికి చేరాడు. మళ్ళీ ఆ భవనం మధ్యలో ఉన్న ఒక విమానాన్ని చూసాం కదా, నిన్న మనం చెప్పుకున్నాం. ఆ విమానం ఎలా ఉందో కూడా ఇదంతా ఇలా చూస్తూ చూస్తూ అక్కడ రావణ పత్నులు రావణుడు పడుకున్న భవనాన్ని వర్ణిస్తాడు. దీంతో మనకి ఏం చేస్తుంది? ఈ అంతస్తులో 3 అంతస్తులు ఉన్నాయంట విమానంలో. ఈ 3 అంతస్తుల్లో కూడా సీత కనపడలేదు. ఎందుకు? ఆయనకి ఎక్కడి నుంచో పాపం 100 యోజనాలు కష్టపడి సముద్రాన్ని దాటి వచ్చాడు. అలసుంటాడు ఉండొచ్చు, ఆకలి ఉండొచ్చు. ఆకలి వేసినప్పుడు, అలసట ఉన్నప్పుడు కాసేపు పడుకుందామని, లేదా ఇష్టమైన పదార్థాలన్నీ ఎదురుగుండా కనిపిస్తున్నాయి. కళ్ళు లాంటి, కోతికి ఇష్టమైందట కళ్ళు అలాంటి పదార్థాలన్నీ కనిపిస్తున్నాయి. కానీ పాపం దాని మీద దృష్టే లేదు హనుమకి. సీత బాగా కనపడాలి, ఆత్మస్థానం ఎక్కడ అని వెతుకుతున్నాడు ఆచార్యుడు అనమాట. ఇలా ఈ ఆత్మస్థానం ఎక్కడ ఉంటుంది అంటే విజ్ఞానమయ కోశము అని మనకి ఆ కోశానికి ముందున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు అని చెప్తారనమాట. అంటే ఆత్మ ఎలా ఉంటుంది? మా విజ్ఞానమయ కోశంలో ఉంటుంది అంటారు మనలో. అయితే దీని ముందున్న ఈ 3 ప్రాంగణాలని చూశాడు. చివరికి మనోమయ కోశంలో, అంటే మనస్సే కదా మనకులో ఉండే రాక్షసుడు ఎవరు? రావణాసురుడు అంటే మనస్సే. ఆ మనస్సు అనే 3వ స్థానంలో, అంటే మనోమయ కోశంలో రావణుడు శయనించి ఉన్నాడు అని అప్పుడు ఆయనుండే భవనానికి బాహ్యంగా, ఆయనుండే భవనానికి మధ్యలో ఉన్న మహావిమానాన్ని హనుమ చూశాడు అని చెప్పాడనమాట. దీన్ని ఎవరు? విశ్వకర్మ నిర్మించాడు. అయితే ఆ విమానం ఎలా ఉంది అంటే, ఆ విమానాన్ని ఒకసారి కనుక అధిరోహిస్తే మనసులో ఎలా తలిస్తే అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందట. అంత మహిమగలదనమాట. ఆ విమానం ఎలా ఉంది అంటే ఒక పెద్ద మహాకాయలు మోస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు హనుమ ఏం చేస్తున్నాడు? ఇవన్నీ దాటుకుని రావణ స్త్రీలు, రావణాసురుడు పడుకున్న భవనానికి వస్తున్నాడు అనమాట. ఆ భవనాన్ని గురించి చెప్తూ ఇది 3వ అంతస్తు. హనుమ తిరిగిన అన్నిట్లోనూ ఇది 3వ అంతస్తు అనమాట. ఆ భవనం ఎలా ఉంది?
అంటే ఆ భవనంలో 3 దంతాలు గల ఏనుగులని, 4 దంతాల ఏనుగులు వీళ్ళందరూ కూడా రక్షిస్తున్నారంటే కాపలా వస్తున్నారు సెక్యూరిటీగా అనమాట. ఈ భవనం ఎవరిది అంటే కుబేరుడిది కదా. కుబేర వాళ్ళకి కూడా మించిన ఐశ్వర్యం ఇందులో కనిపిస్తుంది అనమాట. అసలు ఈ విమానాన్ని ఎవరు నిర్మించారంటే విశ్వకర్మ బ్రహ్మ కోసం నిర్మించాడంట. కుబేరుడి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మేమో ఈ విమానాన్ని కుబేరుడికి ఇస్తాడు. కానీ కుబేరుడిని తన పరాక్రమంతో జయించి రావణుడి విమానాన్ని తెచ్చాడనమాట. ఈ పుష్పక విమానాన్ని హనుమ అధిరోహించాడు. అక్కడి నుంచి ఎలా వస్తున్నాయంటే ఇప్పుడు మరిది మెయిన్ కదా, అంటే రావణుడు బెడ్రూమ్ లాంటిది అనమాట. ఇక్కడి నుంచి పానములు అంటే తాగేవాటి, తినేవాటి, అన్నాలు ఇవన్నీ వాసనలు తెగ వస్తున్నాయట. అంటే ఎలా వస్తున్నాయి? ఇవి వస్తుంటే ఏమనిపిస్తుంది అందరికీ, ఈయన ఆకలితో ఉన్నాడు పాపం, అయితే రా మమ్మల్ని తిను, మమ్మల్ని తాగు అన్నట్లుగా ఉన్నాయంట. కానీ హనుమ ఏం చేశాడు? అవన్నీ కాదనుకుని హనుమ రావణ సైన్య మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఎలా ఉందో ఒక్కసారి ఆయన రూమ్ని వర్ణిస్తున్నాడు. మణులతో మెట్లు ఉన్నాయంట, బంగారంతో కార్పెట్ ఉందట, అలాగే మణి స్తంభాలండి. ఆ స్తంభాలని ముత్యాలతో, పగడాలతో, వెండితో, బంగారంతో అలంకరించారంట. నేల మీద పెద్ద పెద్ద తివాసీలు ఉన్నాయి. అయితే దాని మీద ఎలా ఉంది అంటే మొత్తం భూప్రపంచంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాల్లో గృహాలు ఎట్లా ఉంటాయో ఇవన్నీ కూడా భూమండలం అంతా చిత్రించి ఉందట దాని మీద. అది ఒక చాలా మళ్ళీ ఎలా ఉంది, కార్పెట్ మీద దివ్య గంధాల వాసన వస్తూ ఉందట. దాని మీద విలువైన పాన్పులు అమర్చబడి ఉన్నాయట, అగర ధూపాలు, రంగురంగుల పువ్వులు, ఇవన్నీ కూడా ఎలా ఉందంటే మన 5 ఇంద్రియాలని ఈ 5 విషయాలతో ఆకర్షించినట్టుగా ఉన్నాయన్నమాట. బయట కనిపించే ఇవన్నీ కూడా మన జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, దాన్ని ఆకర్షించేటట్టుగా రా అన్నట్టున్నాయన్నమాట. ఆ భవనాన్ని చూసి హనుమే ఒక క్షణం ఇది స్వర్గమా, లేక దేవలోకమా, లేదా ఇంద్రలోకమా అని అనుకుంటున్నాడంట. అలా నేలపై పరిచిన ఈ తివాసీల మీద రంగురంగుల చీరలు, హారాలు ధరించి నానా వేషాలు తో స్త్రీలు 1000 మంది స్త్రీలు పడుకుని ఉన్నారంట. అంటే హనుమ దగ్గర రోజు 1000 మంది స్త్రీలు ఉంటారనమాట. అర్ధరాత్రి సమయం అయింది ఇప్పుడు హనుమ వచ్చేసరికి. అందరూ కూడా బాగా తాగి నిద్రపోయి గాఢ నిద్రలో ఉన్నారనమాట. ఇంకా ఆభరణాలు కదిలితే కూడా రావణుడి నిద్రకి ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని అలా నిశ్శబ్దంగా పడుకున్నారు అందరూ అన్నమాట. అక్కడ ఎలా ఉన్నాడు రావణాసురుడు అంటే, రావణాసురుడు నక్షత్రాల చుట్టూరా ఉన్న ఒక నక్షత్ర రాజులాగా ప్రకాశిస్తున్నాడంట. అంటే ఇవన్నీ చిన్న చిన్న నక్షత్రాలు అయితే ఆయన నక్షత్రాల రాజులాగా ఉన్నాడనమాట. అలా వీళ్ళు కూడా బాగా తాగి రావణుడితో క్రీడించి చెదిరిపోయి ఆభరణాలన్నీ పడుకుని ఉన్నారు. అయితే వాళ్ళు అప్పుడు పువ్వులు మెళ్ళ వేసుకునేవారండి, రాక్షసులు కదా, అదే అయితే అవన్నీ తెగిపోయి ఉన్నాయండి. ఇంకా ఇవి కాకుండా వాళ్ళలో చాలామంది వీళ్ళందరూ కూడా ఏంటి రావణాసురుడిని కోరుకుని ఉన్నారు. అందులో రాజర్షికాంతులు ఉన్నారు, పితృకాంతులు ఉన్నారు, దైత్యకాంతులు ఉన్నారు, గంధర్వకాంతులు ఉన్నారు, రాక్షస కాంతులు ఉన్నారు. అయినా కూడా వాళ్ళెవరు ఒక్కటి కూడా ఆమెకి ఇష్టం లేకుండా బలాత్కరించి అతడు ఏమీ పొందలేదు. అలాగే వాళ్ళందరినీ ఎత్తుకుని రాలేదు. అందరూ కూడా వాళ్ళే కావాలని కోరుకుని వచ్చిన వాళ్ళే అనమాట. అందులో ఏమన్నా పని అందరూ తక్కువ అంటే అందంలోనూ తక్కువ లేదు, అలాగే వాళ్ళ మర్యాదలోనూ తక్కువ లేదు, అందరూ మంచి వాళ్ళే. వీళ్ళందరినీ చూడగానే హనుమ అనుకున్నాడంట, ఇందులో ఒకవేళ స్వయంవరంలో రావణాసురుడే రాముడి కన్నా ముందు గెలిచుంటే కనుక సీత వీళ్ళతో ఒకళ్ళలాగా ఉండేదా అనుకున్నాడు ముందు. అయితే కానీ ఆ రాక్షస స్త్రీలతో పోల్చడానికి సీత ఏమీ కాదు, సీత తగదశల, సీత గుణాల్లో కానీ పాతివ్రత్య ధర్మంలో కానీ ప్రత్యేకంగా ఉంది అని మళ్ళీ అలా ఊహ వచ్చినందుకు దాన్ని తిట్టుకున్నాడు అనమాట.
అలా వీళ్ళు కొన్ని వేల మందిని తీసుకొచ్చాడు రావణాసురుడు. ఒక్కళ్ళకి కూడా వాడిని వదిలి వెళ్ళిపోవాలనే కోరికే లేదట. అంటే రావణుడి కన్నా వేరే వాటిని పొందాలి అనే భావనే వాళ్ళల్లో లేదనమాట. కానీ ఒక్క సీతమ్మ మాత్రమే రావణాసురుడి ఐశ్వర్యాన్ని ధనాన్ని కాదని శ్రీరాముడిని కోరుకుంటుంది. అక్కడే ఈ పాన్పు మీద అక్కడ చూస్తున్నాడు. ఇంకా అక్కడ రావణాసురుని చూడడానికి కూడా హనుమకు కూడా భయపడి పెద్ద స్తంభం మీద ఎక్కి అదంతా చూస్తున్నాడంట. ఎలా ఉంది ఆ పర్యంకం అంటే మంచం అన్నమాట. దంతాలతో బంగారంతో నిర్మించబడిందట. దాని మీద వైడూర్యాలతో దాని నుంచి దిగడానికి మెట్లున్నాయంట. అలాగే దానికి తల భాగం దగ్గర తెల్లని గొడుగు ఉందట. చామరాలు చేత్తో పట్టుకొని స్త్రీలు చుట్టూరా గాలి వీస్తున్నారంట. ఇంకా ధూప పరిమళాలేంటి, సుగంధ ద్రవ్య వాసనలేంటి, పుష్పమాలికలేంటి, ఎంతో అసలు చూడడానికే ఎంతో అందంగా కనిపిస్తుంది అనమాట. అలాంటి పాన్పు మీద ఎలా ఉన్నాడు అంటే ఒక పెద్ద నల్ల మేఘం వచ్చి డామ్మని పరుపు మీద పడితే ఎలా ఉన్నాడో అట్లా ఉన్నాడట రావణాసురుడు. ఒక పక్కకి పడుకున్నాడేమో, వాడి చెవులు కుండలాలు కూడా ఇంతంత దగదగా మెరుస్తున్నాయంట. అంటే నల్లగా ఉన్నాడు కదా, నల్లని మేఘంలాగా అంటే కుండలాలేమో మెరుస్తున్నాయి అనమాట. అది పొడవైన బాహువులు ఉన్నాయట, ఎర్రని నేత్రాలు, బంగారు వస్త్రాలను వేసుకున్నాడు, అంతా కూడా ఎర్ర చందనం పూసుకున్నాడు. ఆయన ఒంటి నిండా ఆభరణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాడు అంటే ఆయన చెయ్యి జాపుకుని పడుకుంటే ఆయన చెయ్యి 5 తలల పాములాగా ఉందంట. అలా స్త్రీలతో మద్యం సేవించి సైన్యం మీద నిద్రిస్తున్న రాక్షసాధిపుణ్ణి హనుమ చూశాడంట. చూసి ఏమనుకున్నాడు, నిద్రపోతున్నప్పుడు ఎవరైనా సరే ఎంత క్రూరుడైనా కూడా క్రూరమైన పనులు ఏం చేయడు కదా. కోపం బాగా తగ్గినప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా లేదన్నట్లుగా ఉంటాడనమాట. కానీ అదే లేవంగానే మళ్ళీ మనలో కూడా అంత రాక్షస ప్రవృత్తులన్నీ కూడా అణిగి ఉంటాయి నిద్రలో, అసలు లేనట్టే ఉంటాయి. కానీ తెల్లారిందంటే మళ్ళీ అవన్నీ కొద్దిగా ఊకబెట్టి రాజేసినట్టుగా అన్నీ లేస్తాయి అన్నమాట. అందుకనే ఇవన్నీ కూడా కాబట్టి ఇంక వీళ్ళందరూ నిద్రపోతున్నప్పుడే మన అన్వేషణ సాగించాలి అని చెప్పి ఆ స్త్రీలని, భక్ష్యాలని, పానాలని ఆ భవనంలో ఎన్ని ఉన్నాయో అన్నీ హనుమ చూస్తున్నాడు, వాటిని అన్నిటినీ చూస్తున్నాడు. కానీ ఆయన మనసు మాత్రం సీతాన్వేషణ మీదే సాగుతుంది. ఇది తెలియజేయడానికే మనకి లంకా సౌందర్యం అంతా చెప్పారు. ఎందుకు అంటే లంకా సౌందర్యం చూసి ఆయన ఏమీ మోహపడలేదు, దానికేమీ వశమవ్వలేదు తన ఇంద్రియాలు. అందుకే జితేంద్రియ అంటారు కదా. దీనికి లంకా సౌందర్యాన్ని చెప్పినప్పుడే అయోధ్యపురం కూడా ఒకసారి భేదం, ఆ లంకకిను అయోధ్యకి ఏంటి భేదం అంటే, ఇక్కడ పట్టణం యొక్క వర్ణన కంటే కూడా అయోధ్యపురంలో ప్రజల యొక్క వర్ణన అధికంగా ఉంటుందంట. వాళ్ళ గుణ సంపదని వర్ణిస్తూ ఉంటారు. దానం కానీ వాళ్ళ మాటల్లో కానీ అయోధ్యపుర వాసుల గురించే ఎక్కువ చెప్తారు. కానీ లంకాపురంలో ఏంటి, ఎక్కువగా భవన సౌందర్యం, శిల్ప సౌందర్యం ఇవే కనిపిస్తాయి. అంటే బయట అందాలే కనిపిస్తాయి, ఆత్మలో ఉండే అందాలేమీ ఉండవన్నమాట. అది ఆత్మగుణాలకి అందం ఎక్కడ అంటే అయోధ్య ప్రజల్లోనే ఉండేదన్నమాట. ఇలా రావణుని చూడంగానే ఆ భుజాలు 2 కూడా భుజకీర్తులు ధరించి ఉన్నాడంట. ఇంద్రధ్వజాల్లాగా పైకి చాచుకుని పడుకున్నాడు. ఆ చేతుల మీద ఎలా ఉన్నాయండి, ఏనుగు దెబ్బలు ఉన్నాయి, వజ్రంతో దెబ్బలు తిన్న మూపలు ఉన్నాయి, విష్ణువు యొక్క చక్రంతో గాయాలు ఉన్నాయి. అది మంచి బలం గలవి, మంచి గోల్డ్ గలవి, అవన్నీ చూస్తున్నాడు. ఏనుగు తొండాలని బోలు ఉన్నాయంట, 5 తలల 2 పాముల వలె ఉన్నాయి ఆయన చేతులు అనమాట. ఇవన్నీ ఎందుకు తగులుతాయి, ఎందుకుంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి? ఏడో చెడు పనులు చేసేవాడికే కదా ఈ దెబ్బలన్నీ తగులుతాయి. అలాగే ఆయన కైలాసంలో ఒకసారి తన చేతితో కైలాసాన్ని ఎత్తినప్పుడు గట్టిగా అరిచాడంట. ఆ అరుపుకే
లోకమంతా అప్పుడు ఏం చేశాడు, కైలాసాన్నే ఎత్తుకోవాలని చూశాడు అనమాట. కానీ శివుడు ఏం చేస్తాడు, తన బొటన వేలుతో నొక్కి పెడతాడు. నొక్కి పెట్టంగానే దాంతో కింద ఉండిపోయి నలిగిపోతూ గట్టిగా రోధించాడంట. అదే అది వాడిని బాధ పెట్టాలని చూస్తే శివుడు లోకమంతా భయపడిపోయిందంట ఆయన ఆయన అరుపులకి. అందుకే రావణ అని పేరు పెట్టారు. అయితే రావణ అని పేరు పెట్టినందుకు ఇంకొకళ్ళు అయితే సిగ్గుపడతారు, అలాంటి చెడ్డ పనికి కదా ఈ పేరు వచ్చింది అని. కానీ ఈయన మాత్రం అదే పెద్ద గర్వంగా, అంటే శివుడైన ఆ పేరుతో పిలిచాడు కనుక అని అదే పేరుతో తను కంటిన్యూ చేశాడనమాట. అందుకని ఇట్లా ఈ అక్కడ సగం సగం తిన్న పదార్థాల వాసన కానీ అన్నీ కూడా వినిపిస్తుంటే హనుమ ఒక అతను అంటే గురకలు పెడుతున్నాడు రావణాసురుడు, దాని నుంచి ఈ వాసనలు ఈ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అన్నమాట ఒక విశ్వాసలో. రావణాసురుడు ఎలా ఉన్నాడు, పాన్పు మీద పడుకున్న మినుగుల ప్రోగులాగా ఉన్నాడు అన్నాడు. మినుగులు తెలుసు కదా మనకి, నల్లగా ఉంటాయి. అంటే పప్పు చేయకముందు మనం పప్పు చేసాకే చూస్తాము, కానీ మినుములు ఉంటాయి కదా, వాటి ప్రోగులాగా ఉన్నాయంట. బుస కొడుతున్న పాములాగా ఉన్నాయండి. అలాగే గంగా నది యొక్క ఇసుక తిన్నపై నిద్రిస్తున్న ఏనుగులాగా ఉన్నాడంట. అంటే అప్పుడే గంగా నదిలో స్నానం చేసి వచ్చిన ఏనుగు ఇసుక తిన్న మీద నిద్రిస్తుంటే ఎలా ఉందో అలా ఉన్నాడంట. అతనికి 4 పక్కల కూడా, అతను పడుకున్న పాన్పుకి 4 పక్కల కూడా కాంచిన దీపాలండి. ఆ దీపాలు మెరుపులు మేఘాలు లాగా అతన్ని బాగా ప్రకాశింపజేస్తున్నాయి అన్నమాట. 10 తలలు. ఇందులో చెప్పింది ఏంటి, మనకు కూడా 10 తలలు 20 చేతులు ఉన్నాయి కదా, మరి రావణాసురుడికి అక్కడ 2 చేతులే వర్ణిస్తున్నాడు ఏంటి అని మనం అనుకుంటాం కదా. అయితే ఏదో యుద్ధంలోనూ బయట తిరుగుతున్నప్పుడైతే 10 తలలు 20 చేతులు ఉంటాయంట. కానీ తన ప్రియురాళ్లతో కలిసి నిద్రపోతున్నప్పుడు మాత్రం 1 తల 2 చేతులే ఉంటాయంట ఆయనకి. రావణుడు అంటేనే మన మనస్సు కదా. మనస్సు అంటే మనకి 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, అవే 10 ముఖాలు అని చెప్తారనమాట. మనం నిద్రపోతున్నప్పుడు ఈ 10 ఇంద్రియాలు కూడా నిద్రపోతాయి, కనిపించవు. సో మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది కదా. మనసు కూడా పనిచేయకపోతే వాడు బతికున్నట్లు లెక్కగా. కళలు వచ్చినా పడుకున్నా మనసు పనిచేస్తూ ఉంటుంది. సో ఇంద్రియాలేమో పొద్దున్నే లేవంగానే మళ్ళీ ఏమవుతుంది, ఈ 10 ఇంద్రియాలు కూడా మళ్ళీ మనకి నిద్రలేస్తాయి కదా. అందుకే 10 తలలు మళ్ళీ లేచాయి అంటున్నాడు. ఈ మనం పడుకున్నప్పుడు కన్ను చూడదు, చెవి వినలేదు కదా, కానీ లేచేసరికి అందరి మాటలు వినిపిస్తూ ఉంటాయి, వాసనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ 10 ఇంద్రియాలు బయటకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఉదయం లేవంగానే సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికీ రావణాసురుడికి కూడా మళ్ళీ 10 తలలు కనిపిస్తాయంట. ఇంకా రావణుడి దగ్గర ఉన్న 1000 మంది స్త్రీలు కూడా, ఒకతేమో వీణని కౌగిలించుకొని పడుకుందంట. అంటే ఎవరికి వాళ్ళు రావణాసురుడిని సంతోషపెట్టాలని ఒక్కొక్క వాద్యాన్ని నిద్రపోతున్నప్పుడు వినిపిస్తూ ఉంటారనమాట. అలాగే వీణని కౌగిలించుకుని పడుకునేది ఒక అమ్మాయి. అలాగే ఇంకొకటి ఒక టమరకం అనేది లాంటిది, అంటే డోల్ లాంటిది వాయిద్యాన్ని చంకన పెట్టుకుని పడుకుందంట. ఇంకొక ఆమె వేణువు, మరొక ఆమె మృదంగం, మరొక ఆమె డిండిమో అంట. ఇలా వాళ్ళ వాయిద్యాలను పడుకుని నిద్రపోతున్నారు. అలాగే ఇందరినీ దాటుకుంటూ అందరినీ చూస్తున్నాడు హనుమ. చూస్తూ వెళ్తుంటే వీళ్ళందరూ పడుకున్న చోటు కాకుండా వేరుగా ఒక మంచం మీద ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చాలా ఆభరణాల కాంతిలోనే భవనం అంతా ప్రకాశిస్తుందంట. ఆ స్త్రీలలో ఎవరు, సీతమ్మ అనుకున్నాడు. మండోదరిని చూశాడనమాట. అక్కడ చూసి సీతమ్మ అనుకున్నాడు. ఎందుకు అంటే రూపంలో యవ్వనంలో సీతమ్మలాగేనే ఉంది ఆమె కూడా. మండోదరి కూడా సీతమ్మలాగే అందంగా ఉంటుంది, సీతమ్మలాగే యవ్వనంలో ఉంది. అలాగే ఈ సీతమ్మ అనుకోవడానికి తనకి ఆ కారణాలని అనుకున్నాడు అనమాట. గుణాన్ని పెట్టి చూస్తే సీతమ్మకి ఈమె కాదు, హనుమకి అంత తాత్కాలికంగా గుణాలు ఏం తెలిస్తే సీతమ్మే అనుకున్నాడు. మహానందం పొందాడు. ఇంకా చూడండి, ఇంకా ఆనందంతో ఆయన చేసే చేష్టలు
జబ్బలు చరుచుకున్నాడు, తోడలు చరుచుకున్నాడు, తోకని గిరగిరా తిప్పి ముద్ద పెట్టుకున్నాడు, సంతోషించాడు, నృత్యం చేశాడు, పాటలు పాడాడు, స్తంభాలు ఎక్కాడు, మళ్ళీ దిగాడు, దూకాడు. ఈ కోతులైతే ఎంత సహజ చాపల్యంతో చేస్తాయో విచిత్రమైన చేష్టలన్నీ చేస్తున్నాడు అనమాట. సీతే అనుకుని పొంగిపోయాడు అనమాట. అందుకనే కోతి స్వభావాన్ని ప్రదర్శించాడు ఇక్కడ. అదే ఎలాగంటే పిల్లలకి ఏదైనా ఉత్సాహంగా లేదా గంతులు వేస్తారు కదా, అట్లాగే ఈయన కూడా గంతులు వేశాడనమాట. సీతలాగా ఉన్న మండోదరిని చూసినప్పుడు గంతులు పాటలు వచ్చాయి. నిజంగా సీతను చూసినప్పుడు ఆయనకి ఎలా ఉంది, బాష్ప పర్యాకులేక్షణ అన్నారు. అంటే కన్నీటితో నిండిన కన్నులతో అసలు విచారిస్తూ చూశాడు. అప్పుడు తుమ్మెద ఏమవుతుంది, తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతున్నప్పుడే ధ్వని చేస్తుంది కదా, అలాగే పువ్వుపై వాలి మకరందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మౌనంగానే ఉంటుంది. అలాగే ఆత్మదర్శనం అయినప్పుడు కూడా భగవద్ అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆనందాశ్రువులతో తన్మయంతో చెంది ఉంటారు. కానీ కేవలం ఈ బాహ్యమైన చేష్టలు ఏమీ కూడా వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వవు. ఎప్పుడైతే మౌనంగా భగవంతుడిని అనుభవిస్తూ ఉంటారో ధ్యానంలో, ఆ ధ్వని అప్పుడు మౌనంగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ దర్శనం అనేది సీత దర్శనం కాదు అని అనుకున్నాడు అనమాట. వెంటనే ఆ బుద్ధిని తోసిపెట్టాడు. సీతమ్మ అసలు రాముడితో వియోగం చెందిన సీతమ్మ నిద్రపోతుందా? నిద్రపోదు. భోజనం చేస్తుందా? భోజనం కూడా చేయలేదు. అలంకరించుకోదు, పానమా సేవించదు. ఇంద్రుడైనా సరే వేరొక పురుషుణ్ణి చూడదు. రాముడితో సమానుడైన దేవతలు ఎవరున్నారు? దేవతల్లో మాత్రం ఎవరు లేరు కదా. ఈమె ఎవరో వేరొకతై ఉంటుంది అని ఇక్కడ కాదు ఇంకెక్కడైనా వెతకాలి అని చెప్పి మళ్ళీ ఈ ఆసనాలు అందరినీ మళ్ళీ చూస్తూ వెళ్ళాడు. అందరూ నిద్రిస్తున్నారు. అక్కడ విశాలమైన, అక్కడ ఎలా ఉంది, ఇంకొక చోటుకి వెళ్ళాడు. పానభూమి అంటే అక్కడంతా కూడా ఆ భవనంలో అంతా కూడా తాగేవి మాత్రమే తయారు చేస్తారనమాట. అందులో మృగాలు, మహిషాలు, వరాహాల మాంసాలు ఉన్నాయంట. అక్కడక్కడ పెట్టారు. విశాలమైన వెండి పాత్రల్లో సగం తిన్నిన నెమళ్ళు, కోళ్ళు, వరాహాలు, పక్షులు మొదలైనవి ఉన్నాయంట. ఇంకా నంచుకోవడానికి కావాల్సిన మిగతా అన్నీ కూడా ఉంచారనమాట. తాగాల్సినవి, నాకాల్సినవి, భక్ష్య భోజ్య లేహ్య చోష్య అంటారు కదా, ఇలాంటి అన్ని రకాల పదార్థాలు కూడా సిద్ధంగా ఉంచారంట. ఇవన్నీ అంటే భోజనశాలలు, పానశాలలు అని చెప్పి అక్కడ అన్నీ ఉంచారనమాట. ఇంకా అలంకారానికి పుష్పాలు ఉంచారు. బెల్లంతో కూడిన మద్యం ఉందంట, ఇప్ప పువ్వుతో చేసిన మద్యం ఉందంట. ఇలా కళ్ళు ఉందట, సూరకళ్ళు అని కళ్ళు కూడా ఉందట. మధ్య పాత్రలు, ఇంకా సగం తాగి వదిలినవి, ఇంకా తాగకుండా ఉండేవి అనేక భక్ష్యాలు, అన్నాలు ఇక్కడ అన్నీ కనపడ్డాయి. అన్ని పాన్పుల మీద స్త్రీలు పడుకున్నారు. అలాగే ఈ విధంగా రావణ అంతఃపురం అంతా హనుమ చూశాడు, కానీ జానకి కనపడలేదు. నేను అనుకున్నాడు, నాకేమన్నా ధర్మలోపం జరిగిందా ఇప్పుడు, అందుకని నాకు సీత కనబడడం లేదా అని. ఎందుకంటే సగం వస్త్రాలతో ఉన్న స్త్రీలని, వాళ్ళు వేసుకున్న ఆభరణాలని, అక్కడంతా చూడకూడని పదార్థాలని అన్నిటినీ చూశాడు కదా. హనుమకి సందేహం వచ్చింది. ఇది చూసి నాకేమన్నా పాపం అడ్డుపడిందా, సీత కనబడడం లేదు అనుకున్నాడు. కానీ మళ్ళీ వెంటనే అనుకున్నాడు, నాకు ధర్మలోపం నేను అవ్వడానికి నేను పరస్త్రీలను చూడలేదు కదా. కానీ చూశాను, కానీ నా మనసుకు మాత్రం వికారాలేమీ కలగలేదు. మరి సీత ఏమో స్త్రీని వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి, కానీ వేరొక చోట వెతికితే దొరుకుతుందా? స్త్రీల్లోనే కదా ఉంటారు. స్త్రీలు తప్పిపోతే అన్న లేళ్లల్లో వెతుకుతామా ఏంటి? అందుకని నాకు మనసు వికారం చెందలేదు, పరిశుద్ధంగానే ఉన్నది, ధర్మలోపం లేదు. రావణ అంతఃపురం అంతా వెతికాను, కానీ జానకి లేదు అని
ఇంక సీతమ్మని చూడలేదని బాధపడుతూ అక్కడంతా వదిలేసి మిగిలిన ప్రదేశాల్లో వచ్చాడనమాట. ఆయన మనసులో సీతమ్మే మెదులుతోంది. ఆమెనే ధ్యానిస్తున్నాడు, ఆమెనే అన్వేషిస్తున్నాడు. ఇంక ఎన్ని వస్తువులు, ఎన్ని భోగ విలాసాలు చూసినా కూడా ఆయన మనసు ఇంద్రియ వికారాలను పొందలేదు. మనసుని వశపరుచుకొని మళ్ళీ ఇంకా ఆ ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకొని అన్వేషిస్తున్నాడు సీత కోసం. ఇలా హనుమ మళ్ళీ అన్వేషిస్తూ ఇలా ఊహించుకుంటున్నాడు. నిజంగా ఇంత వెతికాను, ప్రతి అంగుళం వెతికాను కదా, కానీ సీతమ్మ నాకు కనపడలేదు. అంటే నిశ్చయంగా సీతమ్మ ఏమన్నా చనిపోయి ఉంటుందా? ఈ రాక్షసుడు ఏమన్నా చంపేశాడా? లేకపోతే ఈ వికృత రూపంతో ఉన్న ఈ రాక్షస స్త్రీలు చంపేశారా? అంతఃపురం అంతా వెతికాని, అంతఃపుర స్త్రీలలో చూశాను, నా శ్రమ అంతా వ్యర్థమైపోయింది. ఇక నేను సీతమ్మని చూడకుండా మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మా వానరులందరినీ వెనక్కి వెళ్తే మా వానరులందరూ ఏమడుగుతారు నన్ను చూసి, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఏం జరిగిందో చెప్పమంటే నేనేం చెప్తాను? వాళ్ళు దొరకలేదని చెప్పంగానే వాళ్ళందరూ ఏం చేస్తారు? వానరులందరూ ప్రాయోపవేశం చేస్తారు. వృద్ధుడు జాంబవంతుడు ఏమవుతాడు అని మళ్ళీ ఏమంటాడు? ప్రాయోపవేశం అంటే ఏంటి తెలుసా? బతికుండగానే ఇంకా అన్నీ తినడం తాగడం మానేసి పడుకుంటారట, అంతే. తర్వాత పక్షులు పీక్కు తిని లేకపోతే ఇంకొకటి వచ్చి తిని ఇంకా పట్టించుకోరనమాట. అది ప్రాయోపవేశం అంటారు. మళ్ళా జాంబవంతుడు ఏమంటాడు అని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దిగులు పడకూడదు, ఎప్పుడు ఉత్సాహం తెచ్చుకోవాలి. అంటే మనకి సాధనలో మనకి తృప్తి కలగలేదని నిరుత్సాహంతో వెనక్కి తిరగకూడదు అని చెప్తున్నారు. ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకున్నాడు అనమాట. అనుకుని మళ్ళా వెతికాడు ఇంకోసారి. పానశాలని, పుష్పగృహాలని, క్రీడాగృహాలని, ఇంటి పెరటి తోటలు అన్నీ చూశాడు. ద్వారాలు తెరుస్తున్నాడు, ఎగురుతున్నాడు, దిగుతున్నాడు, నుంచుంటున్నాడు, పోతున్నాడు, ద్వారాలు తెరుస్తున్నాడు, కవాటాలని కూడా మూస్తున్నాడు, గృహాల్లో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, పడుతూ లేస్తూ ఎగురుతూ ఎన్ని చూశాడు. 4 అంగుళమే రావణాంతపురంలో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతికాడు. స్త్రీలందరూ, రాక్షస స్త్రీలందరూ కనిపిస్తున్నారు, అది కూడా వికృత రూపాలు గల అందరూ. కానీ సీత కనపడలేదు. ఎంతో నాగకన్యలు కనపడ్డారు కానీ జానకి కనపడలేదు. ఈ విధంగా ఎంతోమందిని స్త్రీలను చూశాడు కానీ సీత కనపడలేదు అని మళ్ళా దుఃఖపడ్డాడు. వానరుల యొక్క ప్రయత్నం తాను సముద్రాన్ని దాటడం వ్యర్థమైపోయిందే అని అనుకుంటున్నాడు. హనుమ మనసులో రాముడికి అంటే రాముడు నా మీద నమ్మకంతో ఉంగరం ఇచ్చి పంపించాడు. ఆయనకి ప్రియమాచరించాలని లంకనంతా చూశాను కానీ వైదేహిని చూడలేకపోయాను. తటాకాలు, సరస్సులు అన్నీ చూశాను కానీ దానికి కనపడలేదు. సీత రావణ భవనంలో ఉన్నదని అయితే సంపాతి చెప్పాడు కానీ ఆమె ఎక్కడ కనిపించట్లేదే అని ఇది జనకునితే అప్పుడు అనుకున్నాడు అనమాట. సీత అంటే అయోనిజ కదా, అంటే జనకుడితో పెంచబడింది కదా, అలాంటి సీత రామాయణుని ఎంత మాత్రం చేరదు అనుకున్నాడు. అలాగే రామబాణాలకి భయపడి సీతనెత్తుకొని తొందరగా ఆకాశం మీద చూస్తుంటే ఈ రావణాసురుడి నుండి మధ్యలో పడిపోయిందా అనుకుని రావణాసురుడు పడనిస్తాడా ఏంటి అనుకున్నాడు. అలాగే రావణుడు ఎత్తుకుని వస్తుంటే అంతరిక్ష మార్గంలో వస్తున్నాడు కదా, కింద ఉండే సముద్రాన్ని చూసి ఆమె గుండె ఆగిపోయిందా అనుకుని సీత అలాంటిది కాదు, వీరపత్ని కదా అనుకున్నాడు. మళ్ళీ అటు ఇటు గుంజుకుంటూ రావణ చేతుల్లోండి విడిపించుకోవడానికి సముద్రంలో పడిపోయిందా అని అంటే రావణాసురుడేమి పడనివ్వడు. సరే ఈమె పట్టుదల చూసి ఓర్వలేని వాళ్ళందరూ తను ఏమన్నా భక్షించారా అనంటే రావణాసురుడు ప్రేమించిన ఆమెని రావణాసురుడు చంపలేడు, చుట్టూరా ఉన్న రాక్షసులు కూడా చంపలేరు.
అతని భార్యలు మాత్రం భక్షిస్తారా? భక్షించలేరు ఎవరును అనుకున్నాడు. అనుకుని ఇంకేం చేస్తున్నాడు, ఇంతవరకు నేను సంధ్యావందనం చేస్తున్నాడు అనమాట. వచ్చేటప్పుడు సూర్యుడికి వాయువుకి నమస్కరించాడు, అందరికీ నమస్కరించాడు. కానీ సీతమ్మ అంటే అమ్మవారికి నమస్కరించలేదు. అది గుర్తొచ్చింది ఆయనకి ఇప్పుడు. సీత అంటే ఎవరు? అమ్మవారే కదా, జగన్మాత. అందుకనే సీతకి నమస్కరించాలి అని అప్పుడు అని ధ్యానించాలి అని కళ్ళు మూసుకొని రాముడి ముఖాన్ని ధ్యానిస్తూ సీత ప్రాణాలు వదిలిందా, హా రామ, హా లక్ష్మణ, హా అయోధ్య అని ప్రాణాలు వదిలిందా అనుకుంటే సీత చనిపోదు. రాముడి కొరకు ఎన్ని కష్టాలు పడినా జీవించే ఉంటుంది. అనుకుని ఈ రావణాసురుడే ఏదో గోరింకని పంజరంలో బంధించినట్టు బంధించి ఉంచాడేమో, ఎక్కడైనా భూగృహాల్లో దాచపడి ఉంచాడేమో అని ఈ రాముడికి ఈ వార్త ఎలా చెప్పాలి? దోషం, చెప్పకపోవడం దోషమే, చెప్పినా కూడా దోషమే. చెప్పాననుకో కనపడలేదని వెంటనే చనిపోతాడు. నేను అప్పుడు సీతమ్మని చూడకుండా నేను వెనక్కి తిరిగి కిష్కిందకి ఎక్కితే ఏం లాభం? నేను 100 యోజనాల సముద్రాన్ని దాటడం కూడా వ్యర్థమైపోతుంది. ఈ రాక్షసులని ఇవన్నీ చూడడం కూడా వ్యర్థమే. నన్ను చూసి ఏమంటారు అందరూ అని చెప్పంగానే రాముడు ప్రాణాలు వదులుతాడు. సీతమ్మ విషయం ఇక విన్న తర్వాత ఇవన్నీ రాముడు అసలు బతకడు అని లక్ష్మణుడు, ఆ తర్వాత లక్ష్మణుడు, తర్వాత సోదరులిద్దరు మరణించారంటే భరతుడు కూడా మరణిస్తాడు. మరణించిన భరతుడిని చూసి శత్రుఘ్నుడు కూడా చనిపోతాడు. వీళ్ళ కొడుకులందరూ కుమారులందరూ చనిపోయారు అని చెప్పగానే కౌసల్య, కైకేయి, సుమిత్ర కూడా చనిపోతారు. ఇంకా సుగ్రీవుడు రాముడు చూసి తను కూడా ప్రాణాలు వదిలిపెడతాడు. తర్వాత రుమ, తార, అంగదుడు అందరూ కూడా చనిపోతారు. ఇంక ఇంతకాలం తమ ప్రభువు చనిపోయాడు అని అనుకోగానే వానర సైన్యం అంతా చనిపోతుంది. విషం తాగి ఆయుధాలతో నరుక్కొని అగ్నిలో ప్రవేశించి ఉపవాసం ఉండి ఏదో విధంగా ప్రాణాలు అయితే వదిలేస్తారు. ఇలా ఇక్ష్వాక కులం నశిస్తుంది, వానర కులం కూడా నశిస్తుంది. అంతా ఏడుపులే ఉంటాయి. అందుకని నేను ఇక్కడి నుండి కిష్కిందా నగరికి వెళ్ళను. సీతమ్మ లేకుండా సుగ్రీవుడి ముఖం చూడలేను నేను అనుకున్నాడు. ఏ చొట్టి మొదలో కూర్చుంటాను, తపస్సు చేసుకుంటూ ఉంటాను, అంతేగాని సీతను చూడకుండా వెనక్కి మాత్రం వెళ్ళలేను అన్నాడు. ఎన్ని దోషాలు సంభవించినా సరే బతికుంటే బలిసాకు తినొచ్చు అంటారు కదా, అట్లాగే ప్రాణాలతోనే ఉంటాను. ఇలా అనేక ఊహలని పాపం ఎంతో ఊహించుకుంటూ హనుమ అలా కూర్చున్నాడు. ఎలాగైనా సరే ఈ దశ నుండి రావణేశ్వరుని చంపేస్తాను, కనీసం సీతకి అపహరించిన దానికి ప్రతీకారమైన చేసినట్లు ఉంటుంది అనుకుని ఇలాగే రావణుని లేదా ఎత్తుకుపోయి సముద్రాన్ని దాటి పశువులాగా రాముడి కాళ్ళ దగ్గర పడేస్తాను అనుకున్నాడు. మళ్ళా వెతుకుతాను అప్పుడు వచ్చి అనుకున్నాడు. కానీ ఇవన్నీ ఇక కోపంతో సంపాతి వాక్యాన్ని విని రాముడిని తీసుకుని వచ్చాను కూడా రాముడు తన భార్య కనపడకపోతే అందరి వానరులన్నీ దహించి వేస్తాడు. అందుకనే ఇక్కడే నేను తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ నియమాలతో నేను తిరిగి వెళ్ళినా నా వల్ల అందరూ నశిస్తారు కదా అని అనుకుంటూ ఆ తల్లిని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అని ఒక్కసారి శరణాగతి చేశాడు. అమ్మ, నీ అంతట నువ్వే కనపడాలి, నువ్వు కావాలని భూమిని దున్నుతుండగా దొరకలేదు, నీ అంతట నువ్వే జనకరాజుకి లభించావు. అలాగే నువ్వంతటి నువ్వే కనపడాలి కానీ నేను వెతకడం ఏంటి, నేను వెతికితే నువ్వు దొరకడం ఏంటి అని ఈ శ్లోకంతో ప్రార్థించాడనమాట. అప్పుడు ఆ ప్రార్థనతోనే వెంటనే అశోకవనం కనపడింది. అదిగో అశోకవనం కనిపిస్తుంది, ఆ వనం నేను ఇంతవరకు వెతకలేదు కదా, దీంట్లో వెతుకుతాను అని చెప్పి హనుమ ఈ అశోకవనాన్ని అన్వేషించడానికి సిద్ధపడి లేచాడనమాట.
రామ లక్ష్మ ఇక్కడ ఏంటి ఇది అంతా ప్రార్థనా గీతం అంటే ఎప్పుడు రోజు చదువుకోదగిందనమాట. రామాయణ పారాయణ మొదలుపెట్టేటప్పుడు దీన్ని ప్రార్థనగా ఉపయోగిస్తారంట. వెనుకేంటి ఇందులో ఏం చెప్పాడు? లక్ష్మణుడితో కూడి ఉన్న రామచంద్రుడికి నమస్కారం, దేవి జగన్మాత అయిన జనకాత్మజకు నమస్కారం, రుద్ర ఇంద్ర యమ వాయుదేవతలకి నమస్కారం, చంద్ర సూర్య మరుద్గణాలకి నమస్కారం అని దేవతలందరికీ నమస్కరించి సుగ్రీవుడికి నమస్కరించి అన్ని వైపులా చూచి అశోకవనానికి వచ్చి అశోకవనం వైపు బయలుదేరాడనమాట. ఇది వెనుక మనం మహేంద్ర పర్వతం నుండి వచ్చేటప్పుడు హనుమ నమస్కారం చేసి బయలుదేరాడు. అప్పుడు సూర్యుడు ఇంద్రుడు బ్రహ్మ వాయువుకి నమస్కరించాడు. కానీ ఇప్పుడు రాముడికి లక్ష్మణుడికి సీతకి ముందు నమస్కరించి తర్వాత ఇతర దేవతలందరికీ కూడా నమస్కరించారనమాట. అంటే భగవంతుడికి నమస్కరించేటప్పుడు భగవద్భక్తుల ద్వారా అమ్మవారి ద్వారానే ఆశ్రయించాలి అనే నియమం మనకుంది కదా, ఆ నియమాన్ని పాటించాడనమాట. వెనక నమస్కారం చేసినప్పుడు నమ అనే శబ్దాన్ని ప్రయోగించలేదు. నమ అంటే నాది కాదు అని అర్థం కదా. ఈ ప్రయత్నం నాది కాదు, నువ్వే నీ రామబాణంలాగా వచ్చానని చెప్పాడు కదా. రాముడే ఏమని నేను వెతకడం ఏంటి, ఇది కేవలం నేను అనుకుంటున్నాను, నేను కాదు అన్వేషించేవాడిని అని గుర్తించాడనమాట. అని ఇప్పుడు నమా శబ్దాన్ని 3 సార్లుగా ఉపయోగించాడు. నమోస్తు రామాయ, నమోస్తు రుద్రేంద్ర, నమోస్తు చంద్రార్క, ఇలా అని 3 సార్లు నమశబ్దాన్ని ఉపయోగించి ఆ శ్లోకంతో నేను కర్తని కాదు, నేను వారి పనిముట్టుని అనుకుని భగవంతుడికి శరణాగతి చేశాడు. అప్పుడు కానీ సీతమ్మ దర్శనం కాలేదు హనుమకి అన్నమాట. సీతమ్మ కూడా సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కదా. ఆమె ఏమి దిగులుతో ఉంది అంటే ఆమె జగన్మాత. తన రావణాసురుడు తన బిడ్డ లాంటివాడు. ఆ బిడ్డ లాంటివాడు తల్లితో మాట్లాడే మాటలు విని భరించలేక దీనంగా ఉంటుంది. కానీ ఆమెకి దిగులు ఎందుకు ఉంటుంది? తన బిడ్డలు దారి తప్పుతున్నారే అని దిగులు అన్నమాట. నమోస్తు దేవి జనకాత్మజేయ అని నమస్కరించాడు, దర్శనమిస్తుంది అని హనుమ గుర్తించాడనమాట. అంటే అమ్మ, ఆనాడు జనకుడు నిన్ను పొందాలని యజ్ఞక్షేత్రాన్ని ఏమీ దున్నలేదు, తనంత యజ్ఞక్షేత్రాన్ని దున్నుతుంటే నీవు అనుగ్రహించి అతనికి కనపడ్డావు కదా, అలాగే నువ్వు అనుగ్రహించి నాకు కనపడాలే కానీ నేను నిన్ను వెతకడమా అని అన్నట్టుగా ఈ శ్లోకంలో ప్రార్థించాడనమాట. ఇక్కడ తోట కాపలా ఉంటారు కదా, వృక్షములను కాపాడుతూ ఉంటారు కదా కొంతమంది. అందుకని రాముడి కార్యం సఫలం అవ్వాలి అంటే రావణుడికి కనపడకూడదు, నా శరీరం చిన్నదిగా చేసుకుంటాను అని చిన్నదిగా చేసుకున్నాడు అనమాట. చేసుకుని ఇక సీతమ్మ ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తానో అనుకున్నాడు. రావణుడితో బలాత్కరింపబడిన దుర్బల సీత ఎప్పుడు నా కంటపడనో అని ఆమె ధ్యానిస్తూ అశోకవనానికి ప్రవేశించాడు. అశోకవనం ఎలా ఉందో కొంచెం చెప్తాడనమాట. రావణ ప్రాకారం నుండి హనుమ అశోకవనంలోకి దూకాడు. ఆ రోజులేంటి, వసంత మాసం, చెట్లన్నీ చక్కగా పూసి ఉన్నాయి. లాగి వదిలిన బాణంలాగా అక్కడికి హనుమ ప్రవేశించాడు. నిద్రపోతున్న పక్షులు ఏమని మేల్కొన్నాయి. చెట్ల నుండి పుష్పాలన్నీ రాలినాయి ఆయన దూకేసరికి. అప్పుడు ఎలా ఉన్నాడు? ఆ వృక్షాల మధ్యలో పూలతో నిండిపోయి ఉన్నాడండి హనుమ. పూలతో నిండిన పర్వతంలాగా కనిపిస్తున్నాడు అన్నమాట. అది ఆ గుబురిలలో కూర్చున్నాడు. సింసిపా వృక్షం గుబురిలలో కూర్చుని ఉన్నాడు అన్నమాట. కూర్చుని సీతమ్మ సంధ్యావందనం చేసుకోవడానికి తప్పకుండా సీతమ్మయే బతికి ఉంటే గనక తప్పకుండా ఆ నది దగ్గరకు వస్తుంది అనుకున్నాడు. సంధ్యా సమయంలో సూర్య నమస్కారం చేస్తారు కదా, ఆడవాళ్ళు చేయొచ్చు అంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు చేయాలంటారు ఇది సూర్య నమస్కారం అనేది.
ఈ నదికి తప్పకుండా అక్కడ ఒక నది ఉంది, ఆ నది దగ్గరికి వస్తుంది అని చెప్పి సంధ్యా సమయం ఆ అశోకవనంలో రాముడి భార్య సీతమ్మ బతికి ఉంటే తప్పకుండా ఈ నదికి వస్తుంది అని చెప్పి హనుమ సీతమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె ఎటు నుంచి వస్తుందా, ఆ చెట్టుపైకి అందరు ఎవరికి కనపడకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ చెట్టు మీద కూర్చొని అశోకవనం అంతా చూస్తున్నాడు. ఆ అశోకవనం ఎలా ఉంది? నందనవనంలాగా ఉంది. అన్ని ఋతువుల్లో పూసే పువ్వులు కూడా ఎప్పుడూ అక్కడ ఒక ఋతువు అని కాదు. ఇప్పుడు మల్లెపూలు వేసవికాలాల్లోనే పూస్తాయి, గ్రీష్మ ఋతువులు అని అంటారు, కానీ అక్కడ సంవత్సరం అంతా పూస్తున్నాయంట. హనుమ అలా చూస్తూ ఉంటే అది ఒక చైత్ర ప్రాసాదం, అక్కడే 1000 కాళ్ళ మండపం అంటారు కదండి, ఆ 1000 కాళ్ళ మండపం కూడా అక్కడ ఉందంట. దాని మీద కైలాసంలాగా మెట్లు ఉన్నాయంట. ఈ వేదికలన్నీ కూడా బంగారంతో నిర్మించబడి ఉన్నాయి. చూస్తూ ఉంటే ఆ చెట్టు మించి సీతమ్మ కనిపించింది. ఆమె ఎలా ఉంది? అప్పుడు మలినమైన వస్త్రాలని ధరించి ఉంది. రాక్షస స్త్రీలు ఆమె చుట్టూరా ఉన్నారన్నమాట. ఉపవాసాలతో కృషించింది, అంటే ధ్యాన సాధనలో ఉంది ఉపవాసాలతోనే. అంటే మరి ఇన్ని రోజులు ఉపవాసం ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఇంద్రుడు మారువేషంలో ఎప్పుడు కూడా ఒక పాయసాన్ని తీసుకొచ్చి ఇస్తుండేవాడంట ఆమెకి. అది అలాగే ఆమె అది తినే బ్రతికిందంటే తప్ప, అంటే ఇక ఒక రాజుకి తనకిష్టమైన వాళ్ళు ఏమీ తినకుండా దాక్కుండా ఏమి కాంచన బంగారపు వస్త్రాలను పంపిస్తానంటాడు, కట్టుకోకుండా ఉందంటే వాడికి ఎంత అవమానం కదా. అలా బాధపడేవాడంట రావణాసురుడు కూడా. ఉపవాసాలతో ఉండి చాలాసేపు చూస్తే కానీ గుర్తించలేని రూపంతో ఉందన్నమాట. సీత కన్నీరు నిండిన ముఖంతో ఆహారం లేక కృషించి ధ్యానపరే నిత్యము దీనురాలే ఉందండి. ఆమె దీనురాలు ఎందుకు? ధైర్యవంతురాలే. ఎందుకంటే ఇంత రాక్షసుల మధ్యలో ఉండి అసలు వస్తారో లేదో అనే అనుమానంతో సముద్రం అవతల ఉంది. అయినా తప్పకుండా నా రాముడు రక్షిస్తాడు, వస్తాడు అనే ఆశతో రాముడిని ధ్యానిస్తూ ఉంది. ఆమె ఎంత ధైర్యం కలదేను. సీతను చూసి ఆమె సీత అనుకోవడానికి కొన్ని కారణాలు అనుకుంటాడు. సీత ఏంటి అంటే దేవదేవుడు, దివ్య మహిషి అంటారు కదా, లక్ష్మి. ఆమె సీతగా అవతరించింది. ఆమె ఏం చేసింది? విభీషణుడికి రాముడికి కూడా కలయికకి పరోక్షంగా సహాయపడింది. రావణాసుడు వినకపోయినా సరే భగవంతుడైన రామచంద్రుడితో మైత్రి చేసుకోమని ఉపదేశించింది. రాముడితో కలపాలని ప్రయత్నించింది. జీవుని వలె నటిస్తోంది. పరమాత్మకు దూరమైన జీవుడు మళ్ళా పరమాత్మను చేరడానికి ఎట్లా ప్రవర్తించాలో మనకి చూపిస్తోంది. స్త్రీ భర్తగా బాహ్యంగా అయితే స్త్రీ భర్తకి దూరంగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలో కూడా ఉపదేశిస్తుంది. ఇవన్నీ కూడా స్త్రీ రూపాలకు చెప్తున్నాడు. అనుకుని ఇంకా సీతమ్మ అని ఎలా కనిపెట్టాడు అంటే, సీతమ్మ అవయవాల ముందు ఏ ఆభరణాలు ఉంటాయని రాముడు చెప్పాడో ఆ ఆభరణాలన్నీ కూడా ఈ కొమ్మల మీద కనిపిస్తున్నాయి. అంటే చెట్టు మీద పెట్టుకుందనమాట. ఆమె అన్నీ తీసేసి ఆమె ఆభరణాలన్నీ కూడా చెట్టు మీద పెట్టింది. ఇంకా ఎలా ఉంటాయి? చెవిదిద్దులని, చెవి పూలని, హస్తాభరణాలు, ఇవన్నీ కూడా చెట్టు మీద ఉన్నాయి. ఆ ఆభరణాలు ఏంటి? ఎప్పుడు చాలా కాలం నుంచి ధరించి ఉంది కనుక అది తీసిన చోట ఆభరణాలు గుర్తులు పడ్డాయంట. అవి చూశాడు. అందుకని ఈ ఆభరణాలు ఆమెవే అనుకున్నాడు అనమాట. అలాగే అప్పుడు ఋషిముఖ పర్వతం మీద నుంచి ఆభరణాలని మూటకట్టి కింద పడేసింది కదా. ఆభరణాలు ఇక్కడ లేవన్నమాట. ఇక్కడ ఉన్న ఆభరణాలు అక్కడ లేవు. కాబట్టి ఈ ఆభరణాలు సీతమ్మవే. ఈమె వేసుకున్న వస్త్రం కూడా ఎలా ఉంది? ఒక ముక్కలాగా ఉంది. అంటే కొండ మీద వస్త్రాన్ని చించి మూటగట్టి పడేసిన వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రం
పచ్చని బంగారు ఆ వస్త్రం లాగానే ఉంది ఈమె కట్టుకున్న వస్త్రం అన్నమాట. ఆనాడు నగలను కట్టిపడేసిన వస్త్రం ఈమె ధరించిన వస్త్రంలో భాగంగానే కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి కట్టుకుందేమో పాప, చీర కూడా బాగా నలిగిపోయింది. దీని రంగు దాని రంగు ఒకటే. అందుకని ఈ బంగారు ఛాయతో ఉన్న పూల తీగలాగా ఉన్న ఈమె రామని పట్టపు రాణియే అని, ఇంతకాలం కనపడకున్న రాముడి మనసుని వీడని సౌందర్య రాశి ఈమె అయి ఉంటుంది అని చెప్పి అసలు రాముడు ఎందుకు సీతమ్మ కోసం బాధపడుతున్నాడో ఊహిస్తాడనమాట. ఒక స్త్రీ కనపడకుండా పోయినప్పుడు ఆమె మగడు అంటే మగవాడు ఆమెను రక్షించకుండా ఊరుకోవడం అనేది ఉండదు కదా. అయ్యో ఆమె తప్పిపోయిందే అని దయతో బాధపడుతున్నాడు ఒకసారి అండి. అలాగే నేను రక్షించాల్సింది ఎవరో ఎత్తుకుపోయినా కూడా రక్షించలేకపోయాని అని బాధపడుతున్నాడు. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను, సహధర్మచారిణి అని పత్ని కనపడకుండా పోయిందని శోకంతా బాధపడుతున్నాడు రాముడు అనమాట. ఇలా రాముడు భయపడ్డానికి అంటే బాధపడడానికి కారణాలని ఊహించాడు అనమాట. హనుమ సీతను చూసి ఇంకా అనుకున్నాడు, నిజంగా ఈమె రూపం అంతా రాముడికి తగినట్లుగా ఉందండి. రాముడి రూపాన్ని మనం సంక్షేప రామాయణంలో వర్ణించుకున్నాం కదా. ఏ అంగానికి ఎంత ఉండాలో అంత ఉన్న రూపం అని. అట్లాగే ఈమె కూడా అట్లాగే ఉంది. ఈమె సౌందర్యం, ఈ దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు విడిచి ఇంతకాలం ఎట్లా బతికున్నారో ఇప్పుడు తెలిసింది నాకు అనుకున్నాడు. అంటే ఈమె మనసు ఆ రాముడి అందే ఉన్నది, ఆ రాముడి మనసు ఈమె దగ్గర ఉన్నది. అందుకని జీవించి ఉన్నారు, కానీ ఎవరి మనసు వాళ్ళల్లో ఉంటే క్షణకాలం కూడా జీవించరు. ముందనుకున్నాడంట హనుమ, సీతా విరహంతో బాధపడుతుంటే రాముడిని చూసి, ఏంటి శ్రీరాముడు ఒక ఆడదానికి ఇంత విలపిస్తున్నాడు ఏంటి? వశిష్ఠుని శిష్యుడు కదా, ఒక స్త్రీ కోసం ఇంత బాధపడుతున్నాడండి అని మనసులో అనుకునేవాడంట. కానీ ఇప్పుడు సీతమ్మని చూసి హనుమ అనుకుంటున్నాడు, ఈమెకి దూరంగా ఉండి రాముడు ఇంతకాలం శరీరాన్ని ఎట్లా నిలబెట్టుకున్నాడో, శోకంతో శరీరం కుంగిపోవాల్సింది, కానీ కఠినుడి కనుక ఇంకా బతికి ఉన్నాడు అనుకున్నాడంట. అందుకనే సీత ఆత్మ రాముడి దగ్గర ఉంది, రాముడి ఆత్మ సీత దగ్గర ఉంది కనుక ఇప్పటికీ శుభలేఖల్లో వాళ్ళిద్దరిని ఇస్తారు అని. ఈమె ఎవరు? లక్ష్మణుడు గౌరవింపబడుతుంది. రాముడికి ఇష్టమైన సీతమ్మ ఇంత దుఃఖంతో బాధపడుతుంది. కాలో హి దురతిక్రమ, ఎవరికైనా సరే కాలం దాటలేంది కదా అనుకున్నాడు. అందుకని రాముడు పొరపడినా కూడా తాను పొరపాటు పడని ధీమంతుడు లక్ష్మణుడి గురించి తెలుసు. రాముడు రక్షకుడు, తను తప్పకుండా రక్షిస్తాడని తెలుసు కనుకే ఇంకా కలత చెందకుండా ఉంది అని ఎక్కడ మనకి చెప్పారనమాట. సకృదైవ పరప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని. ఇది భగవంతుడికి శరణము అని చెప్పి. ఇప్పుడు మనకు కూడా ఎలా ఉండాలి అంటే, సంసారంలో బంధించబడి ఉన్నాం మనం, భగవంతుడిని పొందాలి అదే మన టార్గెట్. అంటే పొందాలి, జీవితానికి అదే లక్ష్యం. అందుకని భగవంతుడిని పొందాలి అనుకునే జీవుడికి శోకం కలగకుండా ధైర్యం కలిగించేవి రెండే. ఒకటి ఏంటంటే ఎప్పటికైనా నేను భగవంతుడిని పొందగలను అనే పట్టుదల, ఆచార్యుడు ఇచ్చే జ్ఞాన వైభవం. అందుకని నీవాడు అంటే చాలంట, వానికి అభయం ఇచ్చి రక్షించట నా వ్రతం అని భగవంతుడు పలికాడంట. దండకారణ్యంలో ఋషులు శరణ పొందినప్పుడు కూడా సీతమ్మ వారించడానికి ప్రయత్నిస్తే
ఎవరినైనా వదులుతాను, కానీ నేను అన్నమాటను మాత్రం నేను ఎవరినైనా వదిలిపెడతాను, నిన్నైనా లక్ష్మణుడినైనా. కానీ నేను ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే, నీకు అభయం ఇస్తే వాళ్ళని ఇస్తాను, తప్పకుండా జీవులకి శరణమిస్తాను అని చెప్పాడంట. అందుకని ఒకవేళ భగవంతుడు వాళ్ళ కర్మను అనుసరించి భగవంతుడు ఉదాసీనుడైతే, అంటే వీళ్ళ కర్మ ఇంతే అని భగవంతుడు అనుకుంటే ఆచార్యుడు రక్షించే ప్రయత్నం చేస్తాడంట. ఇక్కడ సీతమ్మ బాధపడకుండా ఉండడానికి కారణం అని శోకించకుండా అంటే కారణం ఎవరు అంటే ఆచార్యుల వైభవాన్ని ఇందులో చెప్పారు. అంటే తను ఆశ్రయిస్తే చాలు, కాకైనా సరే, గ్రద్దైనా సరే, పల్లెవాడైనా సరే, బోయత అంటే శబరి అయినా సరే, వానరులకైనా సరే, రాక్షసులకు కూడా అభయం ఇచ్చి రక్షించిన వాడు శ్రీరాముడు. అందుకని తగని వాళ్ళు తను రక్షించమని ప్రార్థించనక్కర్లేకుండానే తనంత తానే రక్షించే స్వభావం కలది సీత. ప్రార్థిస్తేనే భగవంతుడు రక్షిస్తాడు అన్నారు, కానీ ప్రార్థించకుండానే రక్షించేది సీత అన్నమాట. అందుకనే తనని హింసించే రాక్షస స్త్రీలను కూడా రక్షించిన కరుణామయి అమ్మ అన్నమాట. అందుకనే వయసు అంటే సీతారాములకి సరిపడ ఉన్నది. రాముడికేమో 24 ఏళ్ళు, సీతమ్మకి 18 ఏళ్ళు అన్నారు. ఇక నడువడి అంటే ఇద్దరిది సమానమే. ఒకరినొకరు విడిచి ఉన్నప్పుడు ఒకరికంటే ఒకరు అన్నట్టుగా ఎక్కువగా బాధపడ్డారు. ఇలా భర్తగా రాముడు, పత్నిగా సీత చక్కగా ఎలా నడవాలో మనందరికీ చూపించిన వాళ్ళు వీళ్ళు. అలాగే వంశం అంటే శ్రీరాముడి ఇక్ష్వాకు వంశం, సీత విదేహ రాజవంశం. లక్షణం రూపం అంటే రూపం రాముడికి సీతకి పరస్పరం తగి ఉన్న రూపం. వారి దాంపత్యం అన్యోన్యమైనది. ఇలా ప్రశంసించాడు వాల్మీకి మహర్షి అన్నమాట. ఈ శ్లోకంలో సీతారాముల అన్యోన్యతని తగిన వాళ్ళు అని హనుమ కూడా ప్రశంసించాడు. ఇలా అసితేక్షణ అని ఇంకా చెప్తాడు కదా మనకి సీతారామ కళ్యాణంలో, రాముడి కన్నా కూడా సీత ఒక ఆకు ఎక్కువ చదివిందే అని. అంటే సీతమేమో భూమిలో అయోనిజుగా జన్మించింది, రాముడు 12 నెలలు గర్భవాసంలో ఉండి పుట్టాడు కనుక రాముని కన్నా సీత ఒక ఆకు ఎక్కువేనని చెప్తాడు జనకుడు. ఎక్కడ సుందరకాండలో తనని హింసించే రాక్షస స్త్రీల మీద కూడా కోపం తెచ్చుకోవడం అనేది ఎక్కడా లేదు. అలాగే కళ్ళు కూడా ఎప్పుడు ఎరుపెక్కనివ్వలేదంట కోపంతో వాళ్ళ మీద. అంతా చల్లని తల్లంట. తనకి ద్రోహాన్ని చేసిన వాడిని కూడా, రావణాసురుడిని కూడా తన పుత్రుడిగానే భావించిందంట. అందుకని సీతమ్మ అసితేక్షణ అన్నారు. అంటే ఆ కన్నుల్లో ఎప్పుడు చల్లదనమే ఉంటుంది కానీ కోపం ఉండదు. ఆ చూపులే సీతమ్మకు రాముడి కంటే ఎక్కువ విశేషాలను చెప్తున్నాయంట. అందుకని సుందరకాండలో తన చుట్టుముట్టి హింసిస్తున్న రాక్షస స్త్రీలను కానీ, తనని అపహరించి తెచ్చిన రావణాసురుడి పైన కానీ కోపం వచ్చినట్టు మనకి ఎక్కడ కనపడదన్నమాట. అలాంటి లక్ష్మీ స్వభావమే ఇక్కడ సీత స్వభావం. ఆ విశాలాక్షి కొరకే మహాబలుడైన వాలిని కూడా రాముడు చంపాడు. రావణుడితో సమానమైన కబంధుడిని చంపాడు, విరాధుడిని చంపాడు, 14,000 మంది రాక్షసులు చంపాడు, కరదూషణ స్త్రీసరులను చంపాడు. ఈమె కొరకే ఈ వాలి పాలించిన ఇతర వానర దుర్లభ ఐశ్వర్యాన్ని అంతా కూడా మా సుగ్రీవుడు పొందాడు కదా అనుకుంటున్నాడు. ఆ విశాలాక్షి కొరకే కదా నేను కూడా సముద్రాన్ని దాటి ఈ లంకాపురిని చూశాను. ఈ భూమండలాన్నే కాదు జగత్తినంతా కూడా ఈమె కొరకు తలకిందులు చేసినా కూడా తగును అని నాకు అనిపిస్తోంది అని చెప్పి ఇక్కడ హనుమ అనుకుంటున్నాడనమాట.
ఎవరామె? దశరథుడి పెద్ద కొడలు, శ్రీరాముడి ప్రియురాలు. శ్రీరాముడు అలాంటి వాడు ధర్మజ్ఞుడు. అలాంటి ఈమె రాక్షస స్త్రీల వశంలో ఉన్నది. ఏంటి ఆశ్చర్యం! అన్ని భోగాలని వదిలిపెట్టింది సీతమ్మ. అంటే అయోధ్యలో ఉండమంటే ఉండలేదు కదా, సీతమ్మ దాంతోనే వస్తానంది. అన్ని భోగాలని విడిచి భర్త మీద ప్రేమతో, కష్టమని కూడా ఆలోచించకుండా అడవిలో కూడా ఇంటిలో ఉన్నట్లే చక్కగా ఇష్టంగా ఉంది. ఇక్కడ ఈమె మాట్లాడేటప్పుడు కూడా చిరునవ్వు కూడా తొలగడం లేదు. ఆపదలు పొందడానికి ఈమె తగిన ఆమె అన్నట్లుగా ఓర్చుకుంటుంది అనుకున్నాడు. అలాగే కామభోగాలు లేవు, బంధువులు లేరు. అయినా కూడా రాముని ప్రేమతో రాముని పొందాలి అనే కోరికతో తన శరీరాన్ని నిలుపుకుంటుంది. అది ధ్యాన దశ. ఏమి రాక్షస స్త్రీలని చూడట్లేదు. పుష్ప ఫల వృక్షాలు బోల్డని ఉన్నాయి, అక్కడ అవి చూడలేదు. రాముడి అందే మనసు నిలుపుకుంది, రాముడినే చూస్తూ ఉంది మనసులో. ఇది ధ్యాన దశ అన్నమాట. సీతమన్న వనం ఏంటి? అశోకవనం. అంటే శోకం లేనిది అని అర్థం. ఎప్పుడైతే మనకి బాహ్య విషయాల నుండి మనస్సు వెనక్కి తిరిగి భగవంతుడిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటుందో ఆ దశలో శోకం అనేది ఉండదు. వాళ్ళది అందుకనే స్త్రీకి నగలన్నిటికంటే కూడా నగ అయిన వాడు భర్త అన్నాడు. ఈమె దగ్గర లేకపోయినా రాముడు బతికే ఉన్నాడు అంటే ఎంత ఆశ్చర్యం అని హనుమ బాధపడ్డాడనమాట. ఇది తత్వదీపిక. ఈ విధంగా హనుమ రాముడి గురించి సీతని గురించి చాలా ఆలోచించి ఈమె సీతమ్మే అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆ వృక్షంలో కూర్చుని ఉన్నాడు, చూస్తున్నాడు అనమాట. తర్వాత ఏం జరిగిందో రేపు చెప్తున్నా. ఇంకా చెప్తున్నామా? 5 minutes చెప్తాను. ఇలా చూస్తూ ఉన్నప్పుడు చంద్రుడి గురించి చెప్తారు. చంద్రుడు అంతపాటి మంత్రిత్వం చేస్తున్నాడా అన్నట్టు ఉన్నాడు కదా. చంద్రుడు అప్పుడు మధ్యలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు చంద్రుడు ఆకాశం యొక్క పరభాగం అంటే ఉదయించడానికి రెడీగా ఉన్నాడు, అవతల వైపుకి దిగాడు అనమాట. ఎలా ఉన్నాడు అంటే చంద్రుడు ఒక హంస నల్లని నీళ్ళల్లో పోతున్నట్టుగా ఆకాశంలో ఉన్నాడు అని వాల్మీకి మహర్షి వర్ణించిన వర్ణనలు నిజంగా చెప్పలేని. అందరికీ సుందరకాండ అయింది కదా. వాల్మీకి మహర్షికి ఎవరు చెప్పారు అంటే బ్రహ్మదేవుడు. రామాయణం చెప్పిందంతా బ్రహ్మదేవుడు ఊరికే జరిగిన స్టోరీనే చెప్పలేదు. ఆయా పాత్రల మనస్సుల్లో ఏమనుకుంటున్నారు, ఎలాంటి భావాలు ఉన్నాయి అవి కూడా చెప్పాడనమాట. అవి కూడా కనిపించేటట్టుగా చెప్పాడు. అందుకని ఇది చంద్రుడు ఏంటి అంటే చీకట్లో ఏమన్నా వస్తువులు కనిపిస్తాయి చంద్రుడు వెన్నెల్లో. అలాగే భగవంతుడిని దర్శించడానికి కూడా మననం, ధ్యానం, దర్శనం అనేది 3 దశలు ఉంటాయి. మననం చేయాలి విన్నది, తర్వాత దాన్ని నిలుపుకోవాలి మనసులో. ధ్యానం చేయాలి అంటే మననం చేసిన దాన్ని మనసులో నిలుపుకోవాలి. ఇవాళ మననం చేసి రేపు మర్చిపోకూడదు అనమాట. తర్వాత దర్శనం, దాంతో దర్శనం అనేది భగవంతుడి దర్శనం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ లంకలో సీత ఉన్నది అని సంపాతి వల్ల విన్నాడు హనుమ. ఫస్ట్ విన్నాడు. అదేంటి? శ్రవణ దశ. ఈ దశ ఎక్కడ చెప్పింది? కిష్కింధాకాండలో. సంపాతి ఉన్నది అని చెప్పినందుకే ఆయన కాలిపోయిన రెక్కలు కూడా మళ్ళీ మొలిచాయి అన్నాడు. మొలిచి ఎగిరిపోయాడు అన్నారు. అంత గొప్పదన్నమాట ఈ రామాయణం గురించి అన్నమాట. అలాగే లంకలో ప్రవేశించాడు, సీతమ్మని వెతకాలని నిశ్చయించుకున్నాడు, బయలుదేరాడు. ఇది మనన దశ. అలాగే లంకను అన్వేషిస్తాడు. ఇక్కడ ఆ లంకలో ఉన్న దేన్ని చూడకుండా సీతమ్మనే తలుస్తూ అంతా తిరిగాడు. అప్పుడు చంద్రుడు మధ్యలో ఉన్నాడు, అంటే మధ్యరాత్రి అయింది. ఇది ధ్యాన దశ. దీని తర్వాత అశోకవనంలో ప్రవేశించి సీతమ్మని దర్శిస్తాడనమాట. ఇప్పుడు మరలా చంద్రుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుగా వర్ణించాడు. ఇది దర్శన దశ. అది చూసాడనమాట. ఇలాగా చంద్రుడు
చంద్రుడిని చూస్తూ అంటే చంద్రుడు కూడా ఈయనకి సహాయపడుతున్నాడా అన్నట్టుగా ఉన్నాడనమాట. ఆ చెట్టు మీద కూర్చున్న హనుమ సీతమ్మని చూస్తున్నాడు. అక్కడ భయంకరమైన రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారు? ఏకాక్షి, ఏకకర్ణ, అకర్ణ, శంకుకర్ణ, అతికాయ, దస్తకేసి, అకేసి, ఇలా లంబకర్ణ, లంబోదర, లంబోష్టి అని ఇలా వికృత రూపంలో ఉన్న రాక్షస స్త్రీలను అందరినీ చూశాడనమాట. ఏంటి రాక్షస స్త్రీలు అంటే మనలో ఉండే రాక్షస ప్రవృత్తిలే రాక్షస స్త్రీలు. మన జీవాత్మని చుట్టూరా ఆవరించుకొని కాపలా కాస్తూ ఉంటాయన్నమాట. ఇదే రకరకాల నామాలతో ఇక్కడ మనకు చెప్పారు ఈ మనలోని రాక్షస ఆలోచనలే అని. ఈ స్త్రీలు కూడా ఎప్పుడు కోపంతో కొట్టుకుంటా వికృతంగా మద్యాన్ని తాగుతూ మాంసాన్ని రక్తాన్ని భుజిస్తూ ఒంటి నిండా పూసుకుని రక్తాన్ని వారిని చూడంగానే అసలు ఒళ్ళు గగురు పొడిచేట్టుగా ఉంటారట. అలాంటి కూర్చున్న హనుమ కూర్చున్న ఆ సింస్పా వృక్షం దాని చుట్టూ రాక్షస స్త్రీలు కూర్చున్నారు. ఆ చెట్టు కింద సీతాదేవిని హనుమ చూస్తున్నాడు. సీత ఎలా ఉంది? శోకంతో మాలిన్యంతో పుణ్యము క్షీణించి భూమి మీద పడిన తారకలాగా ఉంది అని చూస్తున్నాడనమాట. ఇలా ఆమె లేడి పిల్లలాగా బెదురుతూ చూస్తోందట. అసలు శోకమంతా ముద్ద కడితే ఎలా ఉందో అలా ఉందంట. సీతను చూశాను అని మనసులో సంతోషించాడు. కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. రాముడికి నమస్కరించాడు. సీతను చూడగలిగానని పొంగిపోయాడు. ఆ తర్వాత ఇక ఇదంతా ఏంటి అంటే ఒక రాత్రి జరుగుతుంది. ఇది రాత్రి ఒక జన్మ. మనకొక రాత్రి అంటే ఒక జన్మ. సాయంకాలం అన్వేషణ ప్రారంభమైంది. కొద్దిపాటి రాత్రే మిగిలి ఉంది అంటే ఉషకాలం. హనుమ సీతా దర్శనాన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఇలా జీవితంలో హనుమద అన్వేషణము మనకి సాధన క్రమాన్ని చెప్తుంది. అంటే భగవంతుడికి దూరమై పొందాలని కోరిక ఉంటుంది. జీవుడు ఎట్లా ఉండాలో సీతమ్మ స్థితి చూపిస్తుంది. గురువు దీన్ని ఎప్పుడైనా సీత తట్టుకుని నిలబడింది, అప్పుడే గురువు అనుగ్రహం భగవత్ప్రాప్తి లభిస్తుంది అన్నారు. ఇలా జీవుడికి మనసుతో కలిగే సంఘర్షణ ఇప్పుడు సీతారామణ సమావేశంలో మనం చూస్తాం. తర్వాత అంటే ఒక జీవుడు మనసుతో ఎట్లా సంఘర్షణ పడతాడో, మనసే కదా అంత లోభాలను చూపిస్తుంది, ఆశలను చూపిస్తుంది, కోరికలను చూపిస్తుంది. భగవంతుడిని పొందాలి అనుకునే ఆత్మని మనసు అనే రావణాసురుడు ఆత్మతో మనసు అనే రావణాసురుడు ఎలా మాట్లాడతాడో రేపు మనకి తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.